అనిల్ రావుపూడి గారా కొట్టేహారండి బాబా. సంక్రాంతి రేసులో పోస్ట్ వచ్చేహారంటే కొప్ప పట్టేసుకున్నారంటే మీరైతేను. నేను ఏదో అనుకున్నాను 2 సినిమాలు చూసి, ఆ 2 సినిమాలు సంక్రాంతి ముగ్గు అయితే ఆ మధ్యలో గొబ్బెమ్మలా వచ్చి కూర్చున్నారు సార్. మీరు పెడగట్టుకుని వెళ్ళిపోయారంతే, సంక్రాంతి పెడగట్టుకుని. ఏమన్నా కూడా నేనైతే సాటిస్ఫైడ్ అండి. మొత్తానికి సంక్రాంతికి ఓవరాల్ గా లాస్ట్ డే కొంచెం మమ్మల్ని అందరినీ హ్యాపీస్ చేశారు. చాలా బాగుంది సినిమా, మంచి ఎంటర్టైనర్. సంక్రాంతి మూవీ డెఫినెట్ గా అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా తీసుకుని వెళ్ళొచ్చు. ఎందుకంటే చాలా దేద్రాలు చూసేయాలండి మన ఇంట్లో పిల్లలందరూ. ఓటీటీలో వచ్చే చెత్త, రీల్స్ లో వచ్చే చెదారం అన్ని కూడా కవర్ చేశారు. అంతకు మించి ఏమీ లేదులేండి. అంత చూడకపోవడం సన్నివేశాలు ఏం లేదు. ఒకవేళ చూసిన వాళ్ళకి అంత మీనింగ్ అర్థం కాదు ఆ చంటి పిల్లలకి. సో మీరు ఏం పర్వాలేదు, ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా వెళ్ళండి, సూపర్ గా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. అందులో నా బుడ్డోడు, అసలు ఒక బుడ్డోడు ఉంటాడు, వాడైతే చితకొట్టేహాడు అంతే. వాడు యాక్టింగ్ అసలు ఎక్కడి నుంచి అట్టుకొచ్చారో కానీ ఆడిని మొత్తం డబ్బింగ్ వాడే ఇచ్చుకున్నాడో లేదో తెలియదు కానీ పిల్లాడు మాత్రం చిన్నవాడే, అందుకే వాడు వీడంటాడు భలే బుజ్జిగా చేసేళ్ళే. వాడైతే మాత్రం రేవంత్ అంటే వాడి పేరు, అదరగొట్టేశాడు. అలాగే ఉపేంద్ర, అదే మన యానిమల్ మూవీలో వస్తాడు కదా, గన్నులు అవి సప్లై చేస్తూ ఉంటాడు ఆ సినిమాలో, ఆయన కూడా చెత్త కొట్టేశారు. మెయిన్ బీజిఎం కూడా చాలా బాగుంది. అసలు ఘర్షణ రేంజ్ లో కనిపించారు అసలు ఆ బీజిఎం తో. ఎలివేషన్ వెంకటేష్ గారు చాలా బాగున్నారు. అసలు ఇప్పుడు ఉన్న హీరోస్, ఆయన ఏజ్ రేంజ్ హీరోస్ లో ఆయన చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, చాలా చార్మింగ్ గా ఉన్నారు. ఇంకా ఆల్రెడీస్ ఇద్దరు కూడా పోటీ పడి మరి చాలా బాగా యాక్ట్ చేస్తారు. మీనాక్షి చౌదరి పొరపాటున గుంటూరు కారంలో ఎందుకు పెట్టారు ఈ అమ్మాయిని అనుకున్నాం కానీ పొలోమని లాస్ట్ ఇయర్ సగం నుంచి తెగ వచ్చేస్తాం ప్రతి సినిమాలోనూ మీనాక్షి చౌదరి. ఏమన్నా కూడా ఆ పిల్ల కూడా బాగానే యాక్ట్ చేసింది, బాగుంది కూడాను. ఇంకా అక్కయ్య గారు భాగ్యం గారు కూడా బాగానే యాక్ట్ చేశారు. నరేష్ గారు ఆవిడే, ఆయనే. అందుకని మనం నరేష్ గారు కూడా బాగానే యాక్ట్ చేశారు. మొత్తం ఆర్టిస్టులు అందరూ కూడా సూపర్ గా ఎరగదీశారని చెప్పొచ్చు. అలాగే శ్రీనివాస అవసరాలు గారు కూడా ఉన్నారు. అసలు సినిమా అంతా కూడా ఆయన చుట్టే తిరుగుతుంది కానీ పాప ఆయనకి పెద్ద క్యారెక్టర్ ఏం రాయలేదు. బట్ మొత్తం బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయన చుట్టే తిరుగుతుంది కానీ ఆయనకి పెద్ద క్యారెక్టర్ లేదు. కాకపోతే ఆయనకి అక్కడక్కడ ఉన్న డైలాగ్స్ మనం ఇప్పటిదాకా ఆయన ఆ క్యారెక్టర్ లో ఎప్పుడు చూడలేదు కాబట్టి కొంచెం కొత్తగా అనిపించింది. అది కూడా ఆయన చాలా బాగా పుల్ చేశారు అనిపించింది. సో ఓవరాల్ గా ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు అంటారు, ఆయన కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన పేరు నాకు గుర్తుకు లేదు. సో మొత్తం మీద ఉన్న ఆర్టిస్టులు అందరూ ఈయన ఎందుకున్నాడు ఈయన అన్నట్టుగా మాత్రం ఎవరు అనిపించలేదు. డెఫినెట్ గా అందరినీ చాలా బాగా 100% బాగా యూటిలైజ్ చేసుకున్నారు అనిల్ రావుపూడి గారు అని చెప్పొచ్చు. ఓవరాల్ గా మంచి ఎంటర్టైనర్, చాలా బాగుంది. కామెడీ అది కూడా కొంచెం మధ్య మధ్యలో జబర్దస్త్ రేంజ్ లో ఉన్నాయి, మనం చూసి చూడనట్టుగా వదిలేయచ్చు. అంటే అంత వల్గర్ అనిపించవు అలా అని చెప్పి మరి నవ్వాలా, ఓకే సార్ నవ్వేస్తాం మేము అనుకుంటూ అన్న రేంజ్ లో ఉంటాయి. కానీ ఓవరాల్ గా కొన్ని సన్నివేశాలు మనకి ఫాస్ట్ గా, నేనైతే సినిమాలు చూసిన వాటిల్లో ట్రైన్ స్పీడ్ లో ట్రైన్ లోనే లవ్ స్టోరీ నడిపించేసి పెళ్లి చేసేసే ఘనత అనిల్ రావుపూడి గారికి తగ్గింది. అంటే అంత స్పీడ్, ట్రైన్ స్పీడ్ రేంజ్ లో లవ్ నడిపి పెళ్లి కూడా చేసేసుకుంటారు. అంత అద్భుతమైన ఘనత మాత్రం అనిల్ రావుపూడి గారికి దక్కింది. ఎటకారం కాదురా, అంటే ఆ హ్యాండిల్ చేయడం, అంటే ఎక్కడ ల్యాగ్ చేయకుండా ఎక్కడ బోర్ ఫీల్ అవుతారో, ఏట్రా వెంకటేష్ గారు ఇంకా లవ్ ఏమిట్రా అనుకోకుండా ఆడియన్స్ లాగిచ్చారంతే. ఆ పులిహార కలిపేయండి, తోసేయండి మండపంలో కన్నా రేంజ్ లో అనిల్ రావుపూడి గారు తోసేశారు. సో డెఫినెట్ గా ఎక్కడ ల్యాగ్ వస్తుంది అనిపించిన సన్నివేశాన్ని చాలా చక్కగా డైరెక్ట్ చేశారైనా. కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి అతికించేశారు అంతే. అందుకని డెఫినెట్ గా అయితే మనకి బోర్ కొట్టలేదు, ఖచ్చితంగా నాకైతే బోర్ కొట్టలేదు. చివరాకర్లో అయిపోయింది అనుకున్నాం కానీ కొంచెం పొడిగించారు. అది కూడా ఏదో ఒక మెసేజ్ ఓరియంటెడ్ లాగా మంచిగానే సాగింది కాబట్టి అంత బోర్ ఫీల్ అవ్వలేదు. ఎవరైనా అదేట్రా ఇంకా అవ్వలేదా అనుకున్నాం కానీ ఎందుకు పొడిగించారు అనేది కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి అది కూడా చాలా బాగుంది. వెంకటేష్ గారు మాత్రం మీ అందరికీ బాకెట్టేహారండి మగజెంట్స్. లాస్ట్ లో అందరికీ మీ గురించి చెప్పేశారు, మీ ఇంట్లో ఆడ లేడీస్ కి అందరికీ చెప్పేశారు మా అందరికీ. అందుకని ఇంకా ఆడ లేడీస్ అందరూ రెచ్చిపోతారు అంతే. ఇంకా చూసుకుని మీ ఫోన్లు దడదల్లో ఆడిపోతాయి అంతే. అందుకని జాగ్రత్తగా ఉండండి. మగజెంట్స్ కి మాత్రం బాకెట్టేహారు వెంకటేష్ గారు ఈసారి. ఏమన్నా కూడా ఆడ లేడీస్ పక్షం మన వెంకి మామ ఏమన్నా కూడాను. ఎనీవే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ అందరూ కూడా డెఫినెట్ గా ఈ మూవీతో ఎండ్ చేయండి సంక్రాంతిని. మంచిగా పెట్టుకున్నారు, 2 అయ్యాక వచ్చారు. సో మంచి ఊరట కలిగిస్తుంది. దడదళ్ళు ఆడిచ్చేసే వైలెన్స్ అవన్నిటి నుంచి కూడా కాస్త హ్యాపీస్ గా అందరూ సంక్రాంతి పండుగని కనుమతో ఇవన్నిటితో ఎండ్ చేసి మంచి సినిమా చూసాం ఈ పండగకి అనే ఫీలింగ్ అయితే డెఫినెట్ గా వస్తుంది. సో కంగ్రాచులేషన్స్ అనిల్ రావుపూడి గారు వన్స్ అగైన్. ఆయన కూడా ఉన్నారు. ఆయన ఎక్కడున్నాడు ఈయన అనుకుంటూ వెతుకున్నాం కానీ చివరాకర్లో వచ్చాడంటే ప్రతి సినిమాలో నేను కూడా ఉన్నాను రా అనుకుంటూ దూరిపోతారు కదా. అందుకని అనిల్ రావుపూడి గారు కూడా ఏదో సినిమా నెక్స్ట్ పండగకి వచ్చేస్తామండి మళ్ళీ అనుకుంటూ మా తూగో జిల్లా యాసలో ఎరక్కొట్టేహారు అంతే. నాకైతే చాలా జోస్ వచ్చేసింది, ఎందుకంటే మా తూగో జిల్లా యాసని తెగ బాగా వాడేసుకున్నారు కాబట్టి నేను చాలా హ్యాపీస్ అయిపోయానండి. ప్రాంతీయ అభిమానం అంతే, అంతేగాని రేసిస్ట్ అలాంటివన్నీ ట్యాగ్లు వేసేయకండి రా బాబు. నాకు అన్ని సినిమాలు ప్రేమిస్తాను, సినిమా బాగుంటే మెచ్చుకుంటాను, బాగోపోతే బాలేదని చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.